2026 సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వాళ్ళు కార్లలో దర్జాగా తిరగబోతున్నారు. మీరు తులారాశిలో చిత్త 3, 4 పాదాల్లో గాని, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించారా? ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వాళ్ళ ఇంటికి ప్రథమ లేదా తృతీయ సంతానం అయి ఉండకూడదు. అలాగే వీళ్ళకి తూర్పు దిక్కు కలిసి రాదు. ASLGCV ఈ అక్షరాలతో పేర్లు పెట్టుకున్న వాళ్ళని వివాహం చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వస్తున్నాయని మీరు ఎప్పుడూ భయభ్రాంతులకు గురి కాకూడదు. సమస్య ఉందంటే ఖచ్చితంగా పరిష్కారం దాని వెనువెంటనే ఉంటుంది. మానవుడికి మన బ్రెయిన్ సుమారు 1350 గ్రాములు ఉంటుంది. సో మన బ్రెయిన్లో ఎన్నో న్యూరాన్స్ ఉంటాయి. సో ప్రతి న్యూరాన్ను ఆలోచించే సామర్థ్యం ఉంటుంది. ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వీళ్ళకి ఆలోచన విధానం ప్రతిదీ సరళంగా ఆలోచించి ఏ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, ప్రతి దానిపైన అవగాహన ఉంటుంది. ఎవరైతే తులారాశి మెయిన్గా స్వాతి నక్షత్రంలో జన్మించారో వీళ్ళు ఖచ్చితంగా అపర కుబేరులేనండి. కాకపోతే తులారాశిలో జన్మించి ఇప్పటికీ మీ జీవితం ఎప్పటిలాగానే ఉంటే అంటే మీ జీవితంలో ఏదో ఒక దోషం ఉన్నట్టే. ఎలా అంటే మన ఇంట్లో ఏదో ఒక రూమ్లో పవర్ ఫెయిల్యూర్ ఉంటేనే మన ఇంట్లో వచ్చే పవర్ మెయిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. బెడ్రూమ్లో పవర్ ఫెయిల్యూర్ ఉంటేనే ఇంట్లోకి వచ్చే సప్లై అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే మీ పేరులో సంఖ్యా దోషం ఉంటేనే మీకు రావాల్సినటువంటి ఏ యోగమైన, ధన యోగమైన, వాహన యోగమైన, విద్యా యోగమైన, విదేశీ యోగమైన, వ్యాపార యోగమైన కలిసి రావట్లేదు. మీరు తులారాశిలో జన్మించి ఇంటికి ప్రథమ లేదా తృతీయ సంతానమైన లేదు మీరు వివాహం చేసుకున్న వాళ్ళ పేర్లలో ASLGCV ఈ అక్షరాలతో మీరు వివాహం జరిపించుకున్న మీరు పిల్లల పేర్లు కూడా ASLGCV 1, 10, 19, 28, 3, 12, 21, 30 తేదీల్లో మీ వివాహం జరిగిన మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా ఒకసారి మీ పేరుని నాకు పంపించండి. ఖచ్చితంగా 2026లో మిమ్మల్ని దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలా నేను కరెక్షన్ ఇస్తాను.